రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిబెట్టు. మనం ఈరోజు ఈ వీడియోలో రైతు బంధు 15 ఎకరాలకు సంబంధించిన డబ్బులు పంపిణీ కార్యక్రమం, మహాలక్ష్మికి 2500 రూపాయలకు సంబంధించిన లిస్టు విడుదల, ఆ లిస్టును ఏ విధంగా చూసుకోవాలి, అదేవిధంగా ఆసరా పింఛన్లు మే జూన్ మరికొద్దిసేపట్లో బ్యాంకుల్లో జమ, పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో గురించి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క శ్రేయోభిలాషులు వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా మన వీడియో చూస్తున్న తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ రైతన్నలు, తెలంగాణ ప్రజానికం వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు వీడియోని చేరవేసిన వారి అవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆసరా పింఛన్ల కోసం కానీ, రైతు బంధు గురించి కానీ, అదేవిధంగా మిగతా ప్రజా సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా సరైన సమాచారాన్ని సరైన సమయాన మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతు బంధుకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇప్పటికే యాసంగికి 5 ఎకరాల వారికి పంపిణీ కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది కదా. 5 నుంచి 15 ఎకరాల వారికి ఈ మే నెలలోని పంపిణీ కార్యక్రమం ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మలి నాగేశ్వరరావు గారు అయితే పేర్కొనడం అయితే జరిగింది. మరి ఇది ఇలా ఉండగా వానాకాలంకి సంబంధించి జూన్ తొందరలో రాబోతుంది కదా, వీరికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం కొత్తగా విధి విధానాలను ఖరారు చేయనుంది. ఎకరానికి 7500 రూపాయల చొప్పున 1 నుంచి 15 ఎకరాల వరకు రైతు బంధు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దీనికి సంబంధించి మళ్లీ కొత్తగా సర్వేను నిర్వహించి అర్హుల లిస్టులను తీసుకొని ప్రతి ఒక్కరికి 7500 రూపాయలకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం ఉంటుందని కూడా పేర్కొనడం అనేది జరిగింది రైతు బంధుకు సంబంధించి. అదేవిధంగా మహాలక్ష్మి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, అక్క చెల్లెమ్మలకు ఇదొక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్క మహిళకి 2500 రూపాయల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలకనుంది. అయితే 1,76,00,000 మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వీరిలో 70 నుంచి 80 లక్షల మందికి 2500 రూపాయలను ఇచ్చే యోచనలో ఉంది. మరి ఈ అర్హుల లిస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం అతి త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకనగా ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లను కొట్టాలనే ధ్యేయంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల యొక్క హక్కులను ఓటు బ్యాంకుగా మలుచుకోవాలంటే ప్రతి ఒక్కరికి 2500 రూపాయలకు సంబంధించిన పంపిణీ కార్యక్రమానికి సంబంధించి నాంది పలకాలి. తద్వారా కేవలం ఈ విషయం చేయడం వల్లనే మహిళల యొక్క ఓట్ల బ్యాంకులుగా మలుచుకునే అవకాశం ఉంటుంది. కావున మహిళలకు 2500కు సంబంధించిన అర్హుల లిస్టు ఈ మే మాసంలోని విడుదల చేసి జూన్ 5న ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత జూన్ నెల నుంచి మహిళలకు 2500 రూపాయల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న పేర్కొన్న విధంగా పంట నష్టానికి సంబంధించిన డబ్బులు ఆల్రెడీ అప్రూవల్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వచ్చే వారం రోజుల్లోపు బ్యాంకుల్లో ప్రభుత్వ ఖాతాల నుంచి రైతు ఖాతాల్లోకి జమ కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా వాసులకు ఇది శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకనగా కేవలం ఒక కామారెడ్డి జిల్లాలోనే 40 నుంచి 50,000 ఎకరాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఇక మనం ఈరోజు ఆసరా పింఛన్ల గురించి చూసుకుంటే, ఆసరా పింఛన్లు అనేది ఈ మే నెల, జూన్ నెలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఈ ఆసరా పింఛన్లు బ్యాంకుల్లో జమ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిగణించే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ ఖాతాదారులకు బ్యాంకుల్లో జమ చేస్తే ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా
ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సరైన సమయాన్ని అందించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు, ఎలాంటి ఎన్నికల నియమావళికి ఎలాంటి ఆటంకం కూడా జరగదు. కావున ప్రతి ఒక్కరికి బ్యాంకుల్లో జమ చేసే యోచనలో అయితే ప్రభుత్వం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా అతి త్వరలోనే వెల్లడవడం జరుగుతుంది. ఆసరా పింఛన్ల గురించి తెలియాలంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.